హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీజేపీ బిడ్ బ్యాంక్. సో మనం కెమిస్ట్రీ ప్రతిరోజు కూడా రాత్రి 7 గంటలకి బిట్స్ అనేవి చూడడం జరుగుతుందండి. ప్రతిరోజు కూడా ఒక 10 బిట్లు చూస్తున్నాం. సో అలాగే ఉదయం 8 గంటలకి మనం జాగ్రఫీ బిట్స్, అలాగే మార్నింగ్ 10 o'clock మనం ఎకానమీ బిట్స్, అలాగే మధ్యాహ్నం 12 గంటలకి ఏపీ హిస్టరీ, సాయంత్రం 5 గంటలకి ఇండియన్ హిస్టరీ, అలాగే రాత్రి 7 గంటలకి మనం కెమిస్ట్రీ. సో మనం ప్రతిరోజు కూడా రాత్రి 7 గంటలకి ఈ కెమిస్ట్రీ బిట్స్ అనేవి చూడడం జరుగుతుంది. అలాగే రాత్రి 9 గంటలకు మనం పాలిటీ బిట్స్ చూడడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో ఇవేవి కూడా మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అక్కడ ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేయండి. అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్ని మీరు ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకొని ఇందులో మనకి రీజనింగ్ మరియు అరిథమెటిక్ క్లాసెస్ రెండు అవైలబుల్గా ఉన్నాయండి. సో ఇవి పెయిడ్ క్లాసెస్ అనమాట. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి కూడా హెల్ప్ అయ్యే విధంగా ఈ క్లాసెస్ని మనం డిజైన్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ రోజే యాప్ డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్కి ఎన్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనం బిట్స్లోకి వెళ్ళిపోదాం. సో 111వ క్వశ్చన్ అండి. ద అటామిక్ నెంబర్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ద. సో ఒక మూలకం యొక్క పరమాణు సంఖ్య దేనికి సమానము? సో ఆప్షన్స్ వచ్చేసి మనకి నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఇన్ ఇట్స్ న్యూక్లియస్. సో యాక్చువల్గా మనకి అటామిక్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది, రైట్? సో ఈ విధంగా ఉంటుంది కదా. సో ఫస్ట్ దాంట్లో మనకి ఏముంటాయి, ప్రోటాన్స్ ఉంటాయి, న్యూట్రాన్స్ ఉంటాయి, అండ్ దాని చుట్టూ ఏముంటాయి, మనకి ఎలక్ట్రాన్స్ రొటేట్ అవుతూ ఉంటాయి, రైట్? సో ఇది మనకి స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. సో ఇందులో క్వశ్చన్ అడుగుతున్నారు. సో మనం ఏంటి ఇక్కడ ఆప్షన్స్ చూద్దామండి. సో నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఇన్ ఇట్స్ న్యూక్లియస్. సో నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఇన్ ఇట్స్ న్యూక్లియస్, దీన్ని న్యూక్లియస్ అంటారు. తెలుగులో వచ్చేసి మనకి కేంద్రకం అన్నమాట. అలాగే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇన్ ఇట్స్ న్యూక్లియస్, దాని కేంద్రకంలో ఉన్నటువంటి ప్రోటాన్ల సంఖ్యకి ఈ అటామిక్ నంబర్ పరమాణు సంఖ్య అనేది ఈక్వల్ అవుతుంది అని అంటున్నాడు. నెక్స్ట్ రిలేటివ్ అటామిక్ మాస్, అండ్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఇట్స్ అవుటర్ మోస్ట్ ఆర్బిట్, దాని బయట కక్షలో ఉన్నటువంటి ఈ ఎలక్ట్రాన్ల సంఖ్యకి సమానము అని అడుగుతున్నాడు. సో ఆన్సర్ ఏంటి, మనకి ఎప్పుడు కూడా అటామిక్ నెంబర్ అనేది నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇన్ ఇట్స్ న్యూక్లియస్ అన్నమాట. సో దాని కేంద్రకంలో ఉన్నటువంటి ప్రోటాన్ల సంఖ్యకి అది సమానం అవుతుంది, రైట్? సో నెక్స్ట్ వన్, commercially the production of ammonia is important because of it is used in the. సో వాణిజ్యపరంగా మనకి అమోనియా యొక్క ఉత్పత్తి అనేది దేనికి ఉపయోగిస్తారు అని క్వశ్చన్. సో ఆప్షన్స్ ఏంటి, మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ప్రోటీన్స్ బై పాలిమరైజేషన్, పాలిమరైజేషన్ ద్వారా ప్రోటీన్ల తయారీకి ఉపయోగిస్తారు. నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ సోప్స్, సబ్బుల తయారీలో. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఫుడ్స్, కృత్రిమ ఆహార పదార్థాల తయారీ. ఆ తర్వాత ప్రొడక్షన్ ఆఫ్ ఫర్టిలైజర్స్, ఎరువుల ఉత్పత్తి. సో దేంట్లో యూజ్ చేస్తారండి మనకి అమోనియా ఎక్కువగా? సో పాలిమరైజేషన్ లో ప్రోటీన్స్ తయారీకి యూజ్ చేయరు. నెక్స్ట్ సోప్స్ ప్రిపరేషన్ లో అయితే అసలు యూజ్ చేయరండి. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఫుడ్స్ లో చూసుకుంటే అమోనియా ఉత్పత్తి అనేది చేయరు అనమాట. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి మనకి డి, ప్రొడక్షన్ ఆఫ్ ఫర్టిలైజర్స్, ఎరువుల ఉత్పత్తికి యూజ్ అవుతుంది, రైట్? సో మెయిన్ గా అమోనియా వచ్చేసి మనకి అమోనియం క్లోరైడ్ అని, రైట్? సో దీన్ని ఈ విధంగా ఎరువులకి యూజ్ చేస్తారనమాట. ఎరువుల ఉత్పత్తిలో యూజ్ చేయడం జరుగుతుంది. అమోనియా క్లోరైడ్, అమోనియం సల్ఫైట్, రైట్? సో ఇవన్నీ ఫర్టిలైజర్స్ ప్రొడక్షన్ కి యూజ్ చేస్తారు. సో నెక్స్ట్ క్వశ్చన్, ద ఎలిమెంట్ నాట్ ప్రెసెంట్ ఇన్ ఫర్టిలైజర్స్ ఈజ్. సో ఎరువుల్లో లేని మూలకం ఏది అని క్వశ్చన్. సో ఆప్షన్స్ వచ్చేసి మనకి నైట్రోజన్, హైడ్రోజన్, క్లోరిన్, ఫాస్ఫరస్. ఓకే, సో మనకి ఫర్టిలైజర్స్ గురించి చూస్తే మనకి సో ఒక మొక్కకి ఫర్టిలైజర్స్ గా కొన్ని ఎలిమెంట్స్ ని యూజ్ చేయడం జరుగుతుంది. అంటే ఇటువంటి మూలకాలు ఉంటాయి కదా. సో అవి మెయిన్ గా మనకి మేజర్ న్యూట్రియంట్స్ అని, మైక్రో న్యూట్రియంట్స్ అని రెండు న్యూట్రియంట్స్ ఉంటాయి. లైక్ స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు అని. స్థూల పోషకాలు అంటే మేజర్ న్యూట్రియంట్స్ వచ్చేసి మనకి కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ఉంటాయి. అలాగే సోడియం, పొటాషియం, ఫాస్ఫరస్. అండ్ నెక్స్ట్ వన్ మెగ్నీషియం, కాల్షియం, సల్ఫర్. సో ఇవి మేజర్ న్యూట్రియంట్స్ అన్నమాట. మైక్రో న్యూట్రియంట్స్ లో చూసుకుంటే మనకి ఐరన్, మ్యాంగనీస్, జింక్, బోరాన్, కాపర్, అండ్ నెక్స్ట్ మాలిబ్డినం. సో ఇవన్నీ అన్నమాట చాలా తక్కువ ఉంటాయి, రైట్? సో ఇక్కడ మనకి ఆప్షన్స్ లో చూస్తే ఏమున్నాయి, నైట్రోజన్ ఉంది. సో మనకి నైట్రోజన్ ఫెర్టిలైజర్ లో యూజ్ చేస్తారు. అలాగే హైడ్రోజన్ కూడా ఉంది. నెక్స్ట్ క్లోరిన్. సో క్లోరిన్ అనేది లేదు, బట్ ఫాస్ఫరస్ అనేది మాత్రం ఉంది, రైట్? సో మెయిన్ గా ఫాస్ఫరస్, నైట్రోజన్, పొటాషియం ఇవన్నీ మొక్కకి
ఎక్కువగా కావాల్సినటువంటి పోషకాలు ఇవి. సో ఆ తర్వాత ఏదైనా అన్నమాట. సో ఈ కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ మాత్రం మొక్క యొక్క గ్రోత్ కోసం, అంటే మొక్క బాగా అభివృద్ధి చెందడం కోసం వీటిని యూజ్ చేస్తారు. రైట్. సో ఇక్కడ మనకి ఆప్షన్ లో లేనిది ఏంటి అంటే క్లోరిన్. రైట్. సో ఆన్సర్ ఏంటి మనకి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్ అండి. సో ఎందుకు మనకి క్లోరిన్ ఉండదు ఈ ఎరువుల్లో చూసుకుంటే? సో మొక్కలకి చూసుకుంటే ఇది క్లోరిన్ అనేది ఒక గ్యాస్ రూపంలో ఉంటుంది, లేకపోతే బ్లీచ్ లాంటి వాటర్ లో ఇది డిజాల్వ్ అయిపోతుంది అనమాట ఈ క్లోరిన్ అనేది. ఓకే. సో అందుకని ఫెర్టిలైజర్ కింద యూజ్ చేయరు అనమాట మెయిన్ గా క్లోరిన్ ని. ఓకే. సో క్లోరైడ్ అనే దాన్ని ఒక క్లోరైడ్ చూసుకుంటే మనకి క్లోరైడ్ ని మైక్రో న్యూట్రియంట్ కింద వాడడం జరుగుతుంది. అంటే అదొక సూక్ష్మ పోషకం, అంటే చాలా తక్కువ మోతాదులో ఈ న్యూట్రియంట్ ని యూజ్ చేస్తారు. అది కూడా డైరెక్ట్ గా యూజ్ చేయరు, లైక్ వేరే దాంతో కలుపుకొని దాన్ని యూజ్ చేస్తారు అనమాట. ఓకే. సో అందుకనే మనకి క్లోరిన్ అనేది ఫెర్టిలైజర్ గా యూజ్ చేయరు అనమాట. ఎందుకు అంటే అది గ్యాస్ రూపంలో ఉంటుంది, లేకపోతే బ్లీచ్ లాంటి వాటర్ లో అది కరిగిపోతుంది. సో అందుకని చెప్పి ఫెర్టిలైజర్ లో ఎక్కువగా యూజ్ చేయరు. నెక్స్ట్ వన్ 114th క్వశ్చన్. హైపో యూజ్డ్ ఇన్ ఫోటోగ్రఫీ ఈజ్ కెమికల్లీ. సో ఫోటోగ్రఫీలో ఉపయోగించేటటువంటి ఈ హైపో రసాయనికంగా ఎలా ఉంటుంది అని అడిగారు. సో ఆప్షన్స్ ఏంటి మనకి? సిల్వర్ బ్రోమైడ్, సోడియం థయోసల్ఫైట్, సోడియం ఫాస్ఫేట్, సిల్వర్ నైట్రేట్. సో ఆన్సర్ ఏంటి మనకి? హైపో మనము ఫోటోగ్రఫీలో యూజ్ చేస్తాం. రైట్. సో దీన్ని ఫోటోగ్రఫిక్ దాంట్లో యూజ్ చేస్తారు. అలాగే ఫిల్మ్ లాంటి పేపర్ ఉంటుంది కదా, సో అటువంటి పేపర్లో దీన్ని యూజ్ చేస్తారనమాట. ఇది రసాయనికంగా కెమికల్ గా ఇది ఎలా ఉంటుంది అంటే మనకి సోడియం థయోసల్ఫేట్ గా ఉంటుంది అనమాట. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి అండి. సో సోడియం థయోసల్ఫేట్ గా దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే. సో ఫస్ట్ లో దీన్ని ఇలా ఉండేది, తర్వాత దాని పేరుని హైపోగా చేంజ్ చేయడం జరిగింది అనమాట. ఓకే. 115 క్వశ్చన్. డోలమైట్ ఈజ్ అన్ ఓర్ ఆఫ్. సో డోలమైట్ దేని యొక్క ధాతువు అని అడుగుతున్నారు. సో ఏ లోహం యొక్క ధాతువు అని. సో ఆప్షన్స్ ఏంటి మనకి? మెగ్నీషియం, జింక్, ఫెర్రస్, లెడ్. రైట్. సో డోలమైట్ గురించి చూస్తే మనకి ఇది ఏ లోహం యొక్క ధాతువు మనకి ఆప్షన్స్ లో? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి మెగ్నీషియం. రైట్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్ అండి. సో డోలమైట్ వచ్చేసి మనకి మెగ్నీషియం యొక్క ఓర్ అన్నమాట. సో ఈ మెగ్నీషియం ని డోలమైట్ నుంచి తయారు చేయడం జరుగుతుంది. రైట్. సో నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ ఆప్షన్స్ చూస్తే జింక్ అనే దాన్ని ఏ ఖనిజం నుంచి చూస్తారు మనకి, అంటే ఏ ధాతువు నుంచి తయారు చేస్తారు జింక్ అనేది చూసుకుంటే మనకి జింక్ బ్లడ్ అని, జింకైట్ అని, అంటే జెడ్ఎన్ఎస్, ఇదేంటి జింక్ బ్లెండ్. నెక్స్ట్ జింకైట్, జెడ్ఎన్ఓ. రైట్. సో నెక్స్ట్ ఫెర్రస్, ఐరన్ కి చూసుకుంటే మనకి చాలా ధాతువులు ఉన్నాయి. ఏంటివి అవి? మ్యాగ్నటైట్ అని, నెక్స్ట్ హెమటైట్. సో ఇవన్నీ ఏంటి? దీని యొక్క ఖనిజాలు అండ్ దీని యొక్క ధాతువులు అన్నమాట. లియోనైట్, నెక్స్ట్ సెడరైట్, ఆ తర్వాత ఐరన్ పైరేట్స్. సో ఇవన్నీ కూడా మనకి ఐరన్ కి సంబంధించినటువంటి ధాతువులు. వీటి నుంచి మనకి ఈ ఐరన్ ని కూడా తయారు చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ లెడ్ గురించి చూస్తే మనకి ఇది సీసం అంటాం తెలుగులో. ఇవి వచ్చేసి గెలీనా, దీన్ని మనం పీబీఎస్ కింద రాస్తాం. నెక్స్ట్ యాంగ్లిసైట్, ఇది వచ్చేసి PbSO4, దీన్ని యాంగ్లిసైట్ అంటారు. రైట్. సో లెడ్ యొక్క ధాతువులు ఏంటి? గెలీనా, యాంగ్లిసైట్. ఐరన్ కి వచ్చేసి మ్యాగ్నటైట్, హెమటైట్, లియోనైట్, సెడరైట్, ఐరన్ పైరేట్స్. జింక్ వచ్చేసి మనకి జింక్ బ్లెండ్, జింకైట్. అండ్ మెగ్నీషియం కి వచ్చేసి మనకి డోలమైట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఓర్ అనమాట. అండ్ అవి కాకుండా మనకి మెగ్నీషియం చూస్తే కార్నలైట్ అని, మ్యాగ్నసైట్ అని, ఎప్సమ్ సాల్ట్ అని, ఇవన్నీ కూడా మెగ్నీషియం యొక్క ధాతువులు. రైట్. సో నెక్స్ట్ వన్ 116. The substance that is not polymeric in nature is. సో ప్రకృతిలో పాలిమరిక్ లేని పదార్థం ఏది? సో పాలిమరిక్ లాంటి నేచర్ లేనటువంటి పదార్థం ఏది అని అడుగుతున్నారు ప్రకృతిలో. సో ఆప్షన్స్ మనకి నైలాన్, సెల్యులోజ్, స్టార్చ్, గ్లూకోజ్. సో ఇక్కడ మనకి ఆన్సర్ తెలియాలి అంటే ఈ క్వశ్చన్ కి, సో ఫస్ట్ మనం పాలిమర్స్ అంటే ఏంటి? సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఏమడిగాడు? ఈ కింద ఏవైతే ఉన్నాయో ఈ పదార్థాలు, సో ఈ పదార్థాల్లో
పాలిమరిక్ నేచర్ అంటే పాలిమరిక్ స్వభావం లేని పదార్థం ఏది అని అడుగుతున్నాడు. రైట్. సో ఫస్ట్ మనం పాలిమర్స్ గురించి తెలుసుకోవాలి. ఓకే. సో పాలిమర్స్ లో చూసుకుంటే మనకి 2 టైప్స్ ఉన్నాయి. న్యాచురల్ పాలిమర్స్ అని అంటే సహజ పాలిమర్లు, అలాగే కృత్రిమ పాలిమర్లు అంటే సింథటిక్ పాలిమర్స్ అన్నమాట. సో ఈ 2 రకాలు ఉన్నాయి పాలిమర్స్ లో. రైట్. సో న్యాచురల్ పాలిమర్స్ కింద ఏ పదార్థాలు వస్తాయి, అలాగే కృత్రిమ పాలిమర్స్ కింద ఏ పదార్థాలు వస్తాయి. సో న్యాచురల్ పాలిమర్స్ లో చూసుకుంటే మనకి స్టార్చ్, సెల్యులోజ్, నెక్స్ట్ ప్రోటీన్స్, సో ఎక్సెట్రా. సో ఇవన్నీ మనకి సహజ పాలిమర్స్ అన్నమాట. అలాగే న్యాచురల్ రబ్బర్ కూడా, సహజ రబ్బర్ అంటాం కదా, అది కూడా. నెక్స్ట్ సింథటిక్ చూసుకుంటే మనకి నైలాన్, రేయాన్, నెక్స్ట్ వచ్చేసి యాక్రిలిక్. సో ఇవన్నీ ఏంటి, కృత్రిమ పాలిమర్స్ కదా. సో ఇప్పుడు మనకి పాలిమరిక్ స్వభావం లేనటువంటిది ఏంటిది అని అడుగుతున్నాడు ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో. సో మనకి నైలాన్ అనేది ఒక ఏంటిది, ఇది సింథటిక్ పాలిమర్. సెల్యులోజ్ న్యాచురల్ పాలిమర్, స్టార్చ్ కూడా మనకి న్యాచురల్ పాలిమర్, సహజ పాలిమర్స్ అన్నమాట ఈ రెండు. ఇది వచ్చేసి మాత్రం కృత్రిమ పాలిమర్. బట్ గ్లూకోజ్ ఉంది. సో ఆప్షన్స్ లో లేనటువంటిది ఏంటిది మనకి ఇక్కడ, గ్లూకోజ్. సో ఈ గ్లూకోజ్ అనేది ఒక షుగర్ కంటెంట్ అన్నమాట ఇది. రైట్. సో ఇది మనకి ప్లాంట్స్ కి, యానిమల్స్ కి ఫుడ్ లాగా ఉంటుంది గ్లూకోజ్ అనేది. బట్ ఇక్కడ మిగిలినవన్నీ కూడా ఒక పాలిమర్ స్వభావం కలిగినటువంటివి. రైట్. సో మనకి న్యాచురల్ పాలిమర్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయి, ఇవి ఎక్కడి నుంచి తయారవుతాయి, సహజంగా మనకి మొక్కల నుంచి, జంతువుల నుంచి తయారవుతాయి. రైట్. సో బట్ సింథటిక్ పాలిమర్స్ వచ్చేసి మన మానవులు కానీ లేదా లాబొరేటరీస్ లో కానీ తయారు చేస్తారనమాట వీటిని కదా. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటండి, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. సో నెక్స్ట్ వన్ వెళ్ళిపోదాం. ద గ్రూప్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ఇండస్ట్రియల్లీ ప్రిపేర్డ్ బై ఎలక్ట్రాలసిస్ ఈజ్. సో విద్యుత్ విశ్లేషణ పద్ధతి ద్వారా పారిశ్రామికంగా తయారు చేసినటువంటి పదార్థాల సమూహం అడుగుతున్నారు. ఓకే. సో ఆప్షన్స్ ఏంటి మనకి, ఇథైల్ ఆల్కహాల్, క్లోరిన్, కాస్టిక్ సోడా. నెక్స్ట్ కాస్టిక్ సోడా, క్లోరిన్, అల్యూమినియం. థర్డ్ ఆప్షన్ నైట్రోజన్, ఆక్సిజన్, అల్యూమినియం. ఫోర్త్ వన్ షుగర్, కామన్ సాల్ట్, ఐరన్. కామన్ సాల్ట్ అంటే సాధారణ ఉప్పు, సో ఐరన్ అంటే ఇనుము. సో వీటిలో మనకి ఏది విద్యుత్ విశ్లేషణ పద్ధతి ద్వారా తయారు చేస్తున్నారు, ఏ సమూహాన్ని ఈ విద్యుత్ విశ్లేషణ పద్ధతి ద్వారా యూజ్ చేస్తున్నారు అని క్వశ్చన్ అడుగుతున్నారు. సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే మెయిన్ గా ఎలక్ట్రోలిసిస్. దీన్ని ఏమంటున్నాం, పద్ధతి, విద్యుత్ విశ్లేషణ పద్ధతి అంటున్నాం. రైట్. సో ఈ పద్ధతిలో ఏంటి మెయిన్ గా అంటే, సో ఏవైతే ఆక్సైడ్ మెటల్స్ ఉంటాయో సో వాటిని మనం విద్యుత్ విశ్లేషణ చేసి మెటల్ తయారు చేస్తాం అన్నమాట దాని నుంచి. రైట్. సో ఏమవుతుంది ఇక్కడ అంటే కొన్ని ఆక్సైడ్ మెటల్స్ అనేవి యాక్చువల్ గా చాలా స్టేబుల్ గా ఉంటాయి అన్నమాట. అవి ఎంత చేసినా కానీ, అంటే ఎంత కెమికల్ రిడక్షన్ చేసినా కానీ మనకి అది రియాక్ట్ అవ్వదు. రైట్. సో అప్పుడు రియాక్ట్ అవ్వదు కాబట్టి, సో ఏవైతే మెటల్స్ విత్ హై రియాక్టివ్ ఎలిమెంట్స్ మాత్రమే ఎలక్ట్రోలిసిస్ పద్ధతిలో మనం విద్యుత్ విశ్లేషణ అనేది చేస్తామన్నమాట. సో యాక్చువల్గా మెటల్స్ విత్ మీడియం రియాక్టివ్ ఉన్నాయనుకోండి, సో వాటిని లైక్ మెటల్స్ విత్ మీడియం రియాక్టివ్ అంటే ఏంటి మనకి, ఐరన్, జింక్, లెడ్, కాపర్. సో ఇవన్నీ ఏంటి, మీడియం రియాక్టివ్ మెటల్స్ అన్నమాట. సో వీటి కోసం కొన్ని రెడ్యూసింగ్ ఏజెంట్స్ ని యూజ్ చేసి వాటిని రిడక్షన్ అనేది చేయొచ్చు మనం, కెమికల్ రిడక్షన్ అనేది. ఓకే. సో వాటి కోసం ఏం యూజ్ చేస్తున్నాం మనం, కార్బన్, అల్యూమినియం, సోడియం, కాల్షియం. సో ఇలాంటి స్పెషల్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ ని యూజ్ చేసి అక్కడ రిడక్షన్ చేస్తారు. కానీ కొన్ని మెటల్స్ హై రియాక్టివ్ ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, అవి చాలా స్టేబుల్ గా ఉంటాయి, అసలు వేటికి అవి రిడక్షన్ అవ్వవు. సో అలాంటి వాటిని ఏం చేస్తున్నారు అంటే ఈ పద్ధతి ద్వారా చేస్తారనమాట. రిడక్షన్ అనేది ఎలక్ట్రాలిసిస్ పద్ధతిలో చేస్తారు. సో ఇక్కడ మనకి ఏ గ్రూప్ ఆఫ్ సబ్స్టెన్సెస్ యూజ్ చేసి ఎలక్ట్రాలిసిస్ పద్ధతిలో చేస్తున్నారు అంటే, సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటి ఇక్కడ, లైక్ హైడ్రాక్సైడ్ సొల్యూషన్స్ అంటే కాస్టిక్ సోడా. ఇదేంటి మనకి కాల్షియం హైడ్రాక్సైడ్ కదా. సో దీన్ని మనం ఎక్కడ యూజ్ చేస్తున్నాం, సోప్ ద్రావణంలో యూజ్ చేస్తున్నాం, సోప్ సొల్యూషన్ లో. సో అలాగే క్లోరిన్, అల్యూమినియం. సో వీటన్నిటిని మనం ఎలక్ట్రాలిసిస్ పద్ధతి ద్వారా రిడక్షన్ అనేది చేస్తామన్నమాట. ఓకే. సో ఇవన్నీ పారిశ్రామికంగా
తయారు చేస్తారు విద్యుత్ విశ్లేషణ పద్ధతి ద్వారా. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్, రైట్? సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ 118. The two gases used in the industrial preparation of sulfuric acid are. సో సల్ఫ్యూరిక్ యాసిడ్ లో ఉపయోగించేటటువంటి రెండు వాయువులు ఏంటి అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ ఏంటి మనకి? కార్బన్ డయాక్సైడ్, ఆక్సిజన్ ఒకటి, నెక్స్ట్ సల్ఫర్ డయాక్సైడ్ అండ్ హైడ్రోజన్, సల్ఫర్ డయాక్సైడ్ అండ్ ఆక్సిజన్, సల్ఫర్ డయాక్సైడ్ అండ్ క్లోరిన్. సో ఇక్కడ మనకి దీనికి ఆన్సర్ ఏంటి మనకి? సల్ఫ్యూరిక్ ఆమ్లంలో ఏ రెండు వాయువులు ఉపయోగిస్తారు ఇండస్ట్రియల్ ప్రాసెస్ లో అంటే, సో ఫస్ట్ మనం సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది? సో సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క కెమికల్ నేమ్ ఏంటి మనకి? రసాయన ఫార్ములా H2SO4. సో ఇది మనకి ఎలా వస్తుంది అంటే, ఫస్ట్ అసలు సల్ఫర్ ఉంది కదా, దీన్ని ఆక్సిజన్ తోటి బర్న్ చేసినప్పుడు, ఐ మీన్ ఆక్సిజన్ అనే కాదు, సో సల్ఫర్ ని బర్న్ చేస్తాం, మండిస్తాం. కంబషన్ చేస్తే మనకి ఏమవుతుంది? సల్ఫర్ డయాక్సైడ్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో మనకి బర్న్ చేసినప్పుడు మనకి మెయిన్ గా మండించడానికి యూజ్ చేసేటటువంటి వాయువు ఏంటి మనకి? ఆక్సిజన్ కదా. సో అందుకనే సల్ఫర్ డయాక్సైడ్ ఫామ్ అవుతుంది. సో ఆ తర్వాత సల్ఫర్ డయాక్సైడ్ ని ఏం చేస్తున్నారు? ఆక్సిడేషన్ చేస్తున్నారు. సో ఆక్సిడేషన్ అంటే ఏంటి మనకి? ఆక్సీకరణం అంటే ఆక్సిజన్ ని ఇక్కడ యాడింగ్ ఆఫ్ ఆక్సిజన్ అన్నమాట. సో సల్ఫర్ డయాక్సైడ్ ని ఆక్సిడేషన్ చేస్తే మనకి సల్ఫర్ ట్రయాక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఆ తర్వాత సల్ఫర్ ట్రయాక్సైడ్ ని ఏం చేస్తారు అంటే, ఈ సల్ఫర్ ట్రయాక్సైడ్ ని వాటర్ తోటి రియాక్ట్ చేస్తారు. సో అప్పుడు మనకి ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఫైనల్ గా మనకి దీంట్లో ఉన్నటువంటి వాయువులు ఏంటి? సల్ఫర్ డయాక్సైడ్, నెక్స్ట్ ఆక్సిజన్, నెక్స్ట్ వాటర్, రైట్? సో ఇవి దీంట్లో ఉన్నటువంటి వాయువులు. సో ఆన్సర్ ఏంటి మనకి? సల్ఫర్ డయాక్సైడ్ అండ్ ఆక్సిజన్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. సో నెక్స్ట్ క్వశ్చన్ 119. The gases used in the manufacture of ammonia are. అమోనియా తయారీలో ఉపయోగించేటటువంటి వాయువులు ఏంటివి? సో ఆప్షన్స్ నైట్రోజన్ అండ్ ఆక్సిజన్, ఆక్సిజన్ అండ్ నైట్రిక్ ఆక్సైడ్, నైట్రోజన్ అండ్ మీథేన్, నైట్రోజన్ అండ్ హైడ్రోజన్. సో ఆన్సర్ ఏంటి మనకి? సో ఇందులో చూసుకుంటే మనకి నైట్రోజన్ హైడ్రోజన్ తో కనుక రియాక్షన్ చెందితే మనకి ఏం ఫామ్ అవుతుంది? అమోనియా ఫామ్ అవుతుంది, రైట్? సో 2NH3 ఇక్కడ. ఓకే, సో దీన్ని ఏమంటున్నాం మనం? అమోనియా అంటున్నాం. ఓకే, సో దీంట్లో మనకి ఏమేం వాయువులు యూజ్ చేస్తున్నాం? నైట్రోజన్ అండ్ హైడ్రోజన్, రైట్? సో నైట్రోజన్ అండ్ హైడ్రోజన్. సో దీనికి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్. సో ఈ ప్రాసెస్ ని ఏమంటున్నాం మనం? హేబర్స్ ప్రాసెస్ అంటాం. సో హేబర్స్ ప్రాసెస్ నుంచి మనకి ఈ అమోనియా అనేది తయారు చేస్తారు. సో మెయిన్ గా గాల్లో ఉన్నటువంటి నైట్రోజన్, అలాగే హైడ్రోజన్ వచ్చేసి మనకి న్యాచురల్ గ్యాస్ అన్నమాట. సో మీథేన్ లో ఉన్నటువంటి హైడ్రోజన్ గ్యాస్ అన్నమాట అది. సో అక్కడి నుంచి మనకి ఈ నైట్రోజన్ అనేది అమోనియా అనేది ఫామ్ అవుతుంది. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్. ఓకే, సో నెక్స్ట్ 120. సో పారాసెటమాల్ డాష్. సో ఆన్సర్ ఆప్షన్స్ వచ్చేసి మనకి ఇట్ ఈస్ రిలీవ్స్ బాడీ పెయిన్, is an antibiotic, it is a sulfur drug and causes stomach ulcers. సో శరీర నొప్పిని తగ్గిస్తుంది, ఒక యాంటీబయాటిక్, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇట్ ఈస్ ఎ సల్ఫర్ డ్రగ్, నెక్స్ట్ కడుపు పూతకి కారణం అవుతుంది. సో పారాసెటమాల్ అనేది దేనికి యూజ్ చేస్తాం మనం? సో శరీర నొప్పిని తగ్గించడానికి యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఆప్షన్ కరెక్ట్ వన్ ఏంటి? ఆప్షన్ ఏ. సో ఇట్ రిలీవ్స్ బాడీ పెయిన్స్ అన్నమాట. సో రిమైనింగ్ ఆప్షన్స్ చూస్తే సెకండ్ వన్ ఏంటి? యాంటీబయాటిక్. సో అసలు యాంటీబయాటిక్ దేనికి యూజ్ చేస్తాం మనం? సో శరీరంలో ఏదైనా రోగాలు కనుక వచ్చాయనుకోండి, దానికి కలిగినటువంటి ఒక సూక్ష్మ జీవి వల్ల రోగం కలిగింది అనుకోండి, సో ఆ సూక్ష్మ జీవిని నాశనం చేయడానికి యాంటీబయాటిక్స్ ని వాడతాం. లైక్ పెన్సిలిన్ అని, టెట్రాసైక్లిన్ అని. సో అవన్నీ ఏంటి మనకి? యాంటీబయాటిక్స్. నెక్స్ట్ సల్ఫర్ డ్రగ్స్ అంటే ఏంటివి మనకి? ఇవి యాంటీ బ్యాక్టీరియల్ గా యూజ్ చేస్తారనమాట, యాంటీ బ్యాక్టీరియల్. నెక్స్ట్ వన్ ఇట్ కాజెస్ స్టమక్ అల్సర్స్. సో కడుపు మూతకి అది కారణం అవుతుంది అంటున్నారు. సో అది కాదు, పారాసెటమాల్ అనేది ఓన్లీ మనకి నొప్పిని ఏదైతే ఉందో అది తగ్గిస్తుంది అనమాట. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
సో తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు మనం 10 బిట్స్ మనం చూడడం జరిగింది. సో రేపు మరొక 10 బిట్స్ చూద్దాం. సో ఇవేవి కూడా మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అక్కడ ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోస్ అన్నిటినీ కూడా తప్పకుండా లైక్ చేయడానికి ట్రై చేయండి అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.